హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ రజనీపండు. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదైతే ఊటీ సిరీస్కి కంటిన్యూ అండి. మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. దానికి కారణం నేను కంటి ఆపరేషన్ చేయించుకోవటం వల్ల ఫోన్ కంప్లీట్గా చూడకూడదు. అందువల్ల వీడియోస్ని అయితే అప్లోడ్ చేయలేకపోయాను. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. బిఫోర్ ద వీడియో స్టార్టింగ్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి అలానే ఆప్షన్ని ప్రెస్ చేయడం వల్ల నేను న్యూ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. అలాగే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇదైతే మేము ఊటీలో చూసిన ఇంకొక ప్రదేశం టీ ఫ్యాక్టరీ అండి. మనం రోజు ఎర్లీ మార్నింగ్ తాగే టీ అంటే టీ లవర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో తప్పకుండా వాళ్ళకి నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆకులు కోసుకొచ్చిన దగ్గర నుంచి మనం ఇంట్లో టీ తాగే వరకు ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది ఈ వీడియోలో కంప్లీట్గా ఉంటుంది. ఇక్కడైతే మేము ఫ్యాక్టరీకి వచ్చేసామండి. బస్సు దిక్కానే కంపెనీకి సంబంధించిన వాళ్ళు, టీ ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళు వచ్చి మన చేతికి ట్యాగ్ అనేది వేస్తారు. ఇది ఓన్లీ పెద్దవాళ్ళకే వేస్తారు. దీనికేమీ అమౌంట్ తీసుకోరు. మనం ఈ ట్యాగ్ వేయించుకొని ఎంట్రీ లోపలికి వెళ్ళిపోవచ్చు. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం టోకెన్ అయితే తీసుకోవాలి. ఈ టికెట్ వచ్చేటప్పటికి ఎవ్రీ పర్సన్కి 10 రూపీస్ తీసుకుంటారండి. ఇక్కడ చూసారా, టీ ఆకు ఆల్రెడీ తీసుకొచ్చేసి ఎదురుగా పెట్టి ఉంచారు. ఎంత బాగుందో మా వాడు, చూసారా, ఫుల్ ఎక్స్ప్లోర్ చేసేస్తున్నాడు అనమాట. మంచి వాసన వస్తుంది అని కొన్ని అసలు వాసన రావట్లేదు అని ఇసిరేస్తున్నాడు. అలాగే ఇక్కడ మనం టికెట్ తీసుకొని లోపలికైతే ఎంట్రీ ఉంటుంది. బట్ అప్పుడు మంచి వర్షాలు పడుతున్నాయండి. మేము వెళ్ళింది సమ్మర్లోనే అయినా అప్పుడు వర్షాలు పడటంతో ఫ్యాక్టరీ లోపలికైతే ఎవరిని పంపించలేదు. మనం అవుట్ సైడ్ నుంచి చూసి ఆనందించడం అన్నమాట. బట్ దారంతా లోపల ఎలా అయితే ప్రాసెస్ జరుగుతుందో ఆ ప్రాసెస్ అంతా బయట ఫోటోల రూపంలో ఎగ్జిబిట్ చేశారండి. మనం ఆ ఫోటోని చూసుకుంటూ చదువుతూ లోపల మిషనరీస్ చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. అలాగే ఈ టీ ఫ్యాక్టరీ నుంచి బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. ఊటీ అంతా చక్కగా నీట్గా కనిపిస్తుంది. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మేమైతే ఇక్కడ కొన్ని బ్యూటిఫుల్ పిక్చర్ని క్యాప్చర్ చేసుకున్నాము. అలాగే ఈ ప్రాసెస్ అంతా చదువుకుంటూ మొత్తం తిరిగి హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చాము. మనం ఆకులు కోయడం దగ్గర నుంచి వాటిని తీసుకొచ్చి క్లీన్ చేసి డ్రై చేసి ఈ టీ ఫ్యాక్టరీని ఎక్స్ప్లోర్ చేయటం అయితే నాకు చాలా చాలా నచ్చిందండి. ఎర్లీ మార్నింగ్ రోజు టీ పెట్టుకొని తాగుతాం. బట్ ఆ టీ పొడి మన షాప్లో తెచ్చేసుకుంటాం. కానీ షాప్కి ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఈ టీ పౌడర్ ఎలా రెడీ అవుతుంది అని దాన్ని తెలుసుకోవటం మాత్రం చాలా హ్యాపీగా ఉందండి. ఆకుల్ని ప్లగ్ చేసుకొచ్చిన దగ్గర నుంచి మన ఇంటికి వచ్చే వరకు ప్రాసెస్ జరగడం ఎంత బ్యూటిఫుల్గా రెడీ చేస్తారు ఈ టీ పొడిని. అలాగే టీ పొడి రెడీ అయిపోయింది. ఒకే సైజులో ఒకే పౌడర్ రాదు కదా, డిఫరెంట్ టైప్స్లో వస్తుంది. ఈ డిఫరెంట్ అంటే పెద్ద సైజు టీ పొడి ఉంటుంది, మీడియం సైజు ఉంటుంది, పౌడర్ లాగా ఉంటుంది. వీటన్నిటిని వేటికి అవి సపరేట్గా వీళ్ళు మిషన్లో నుంచి గ్యాదర్ చేస్తారు. ఆ ప్రాసెస్ అయితే చాలా బాగుందండి. అలాగే కాకుండా ఈ మిషనరీస్ రాకముందు పూర్వకాలం నుంచి అంటే ఏన్షియంట్ టైంలోనే టీ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసేవాళ్ళు అనే దానికి కూడా ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంచారు. అంటే ఆ పాతకాలపు మిషన్ని ఇక్కడ మనకి ఎగ్జిబిట్ చేశారండి. చాలా బాగుంది మిషన్ అయితే. అంటే చూసారా ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది. ఇదంతా ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. అక్కడ మనుషులు ఎవరు ఉండవసరం లేదు. జస్ట్ ఆకుల్ని క్లీన్ చేసి డ్రై చేసే వరకు మాత్రమే మనుషులు ఉంటారు. ఒక్కసారి మిషనర్లోకి ఆకు ఎక్కేసింది అంటే ఆటోమేటిక్గా 1 by 1 ప్రాసెస్ అంతా జరిగిపోతూనే ఉంటుంది. ఇక్కడెక్కడ మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే ఎవరు చేతులు పెట్టరు. ఆ కడిగిన ఆకుల్ని మిషన్లోకి వేయడం వరకే, ఇంకా మిగతా అంతా మిషనరీయే చేసేసుకుంటుంది. ప్యాకింగ్ వచ్చే వరకు కూడా మిషనే జరుగుతుంది. ఎవ్వరు ఏమి చేయరు. మిషన్ ఏదైనా ప్రాబ్లం వస్తే చూడడం తప్ప లోపలికి ఎవ్వరు హ్యాండ్ పెట్టరు. మొత్తం మిషన్తోనే జరిగిపోతూ ఉంటుంది ప్రాసెస్ అంతా. అదేవిధంగా ఇక్కడ మనం ఫోటోలు చూసి చదువుకున్న వాళ్ళు ఫోటోలు చూస్తాం. బట్ చదువుకొని వాళ్ళు ఎవరైనా వెళ్ళారనుకోండి, వాళ్ళకి టీ పొడి ఎలా వస్తుంది అనే దాన్ని ఇక్కడ ఒక స్క్రీన్ పెట్టి ఆ స్క్రీన్లోంచి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. టీ ఆకులు తీసుకురావడం దగ్గర నుంచి ఎలా పౌడర్ అవుతుంది, ఎలా ప్యాకింగ్ అవుతుంది అనేది మొత్తం మనకి ఒక వీడియో రూపంలో ఇక్కడ చూపిస్తూ ఉంటారు. అలాగే
మనకి ఇక్కడ ఒక శాంపిల్ టీ కూడా ఇస్తారండి. అది డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. లెమన్ టీ ఒకటి ఉంటుంది, బ్లాక్ టీ ఉంటుంది, నార్మల్ టీ అంటే మిల్క్ కలపని టీ అనమాట. మనకి ఒరిజినల్ ఫ్లేవర్ని మనకి చూపించడానికి అక్కడ టీ అనేది ఇస్తారు, శాంపిల్ టీ. అలాగే కాకుండా ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ చేసుకోవడమే కాకుండా మనం అక్కడ మంచి టీ పొడి కూడా కొనుక్కొచ్చుకోవచ్చండి. సేల్కి కూడా పెడతారు. బట్ మనం ఆ టీ కొనుక్కోవాలి అంటే మన చేతికి వేసిన ట్యాగ్ని వాళ్ళు స్కాన్ చేస్తారు. ఆ ట్యాగ్ స్కాన్ చేసి మనకి బిల్లింగ్ అనేది ఇస్తారు. అండ్ టీ పొడి కూడా చాలా తక్కువ కాస్ట్లో ఉంటుంది. అండ్ మంచి ఆర్గానిక్ టీ అనమాట. అండ్ ఇక్కడ టీయే కాకుండా అక్కడ అడవుల్లో లభించే మూలికల నుంచి తీసిన పర్ఫ్యూమ్స్, హెయిర్ స్క్రబ్స్, ఫేస్ స్క్రబ్స్, ఫేషియల్స్, మంచి కుంకుమ పువ్వు అన్నీ ఆర్గానిక్గా దొరుకుతాయండి. బాడీ పెయిన్స్ని తగ్గించే ఆయిల్స్ అన్నీ ఉంటాయి. మనం ఏవైనా పర్చేస్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా ఏన్షియంట్ టైమ్ మిషన్ అని, ఇదేనండి. చూడండి ఎంత బాగుందో. మనం దీన్ని ముట్టుకోవడానికి కూడా లేదండి, జస్ట్ దాన్ని చూడడం వరకే. ఎలా చేసేవాళ్ళు పూర్వకాలంలో టీ పౌడర్ అని చూడడం వరకే అనమాట. అండ్ చాలా ప్రాసెస్ అయితే చాలా బాగుంటుందండి. మీరు వీడియోని అయితే చూసి ఎంజాయ్ చేసి ఉంటే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదే కాదండి, నేను ఊటీలో నాకు నచ్చిన ఇంకొక విషయం ఏమిటి అంటే, మనం ఇక్కడ బర్డ్స్ని చాలా తక్కువ అరుదుగా చూస్తూ ఉంటాం. బట్ అదే పక్షులే కాకుండా పిచ్చుకల్ని మనం ఈ మధ్యన అసలు మర్చిపోయాం. ఇప్పటి పిల్లలకైతే పిచ్చుకలు అంటే ఏంటి అని అడిగే స్టేజ్కి వచ్చేసారనమాట. ఎందుకు పిచ్చుకలు ఉండట్లేదు అంటే వాతావరణ కాలుష్యం. వాటికి తగిన వాతావరణం ఇక్కడ ఉండట్లేదు కాబట్టి మనకి పిచ్చుకలు అనేవి కనిపించట్లేదు. బట్ ఊటీలో ఎక్కడ చూస్తే అక్కడ మన కాళ్ళ పక్కనే పిచ్చుకలు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, ఎగురుతూ ఉంటే పిచ్చగా ఉంటాయి అన్నమాట పిచ్చుకలు. నాకు ఆ విషయం బాగా నచ్చింది. ఎందుకంటే అక్కడ వాతావరణంలో ఎలాంటి పొల్యూషన్ లేదు, ఎలాంటి హాని లేదు, పక్షులకి ఎలాంటి హాని చేసే శబ్ద కాలుష్యం లేదు, వాతావరణ కాలుష్యం లేదు. కాబట్టి పిచ్చుకలు అంత బాగా పెరుగుతున్నాయి. అన్ని వన్యమృగాలే పెరుగుతున్నప్పుడు పిచ్చుకలు పెరగలేవు అని అనుకోవచ్చు, కానీ పిచ్చుకలకంటూ సపరేట్గా ఉంటుంది. అవి శబ్ద కాలుష్యాన్ని తట్టుకోలేవు. కాబట్టి మనకి ఈ ప్రజెంట్ ఇక్కడ వాతావరణంలో పిచ్చుకలే కనిపించట్లేదు. బట్ ఊటీలో మాత్రం ఎన్ని పిచ్చుకలండి. నేను మా నాన్న అయితే పిచ్చుకలు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఫొటోస్, వీడియోస్ తీసుకుంటూ ఉన్నాం అన్నమాట. చాలా నచ్చిందండి. నేను తీసిన ఒక వీడియో క్లిప్ని కూడా వీడియో లాస్ట్లో యాడ్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇక్కడ చాక్లెట్స్ విపరీతంగా ఉంటాయండి ఊటీలో. డిఫరెంట్ చాక్లెట్స్ చాలా బాగుంటాయి. హోమ్ మేడ్ చాక్లెట్స్ అని అమ్ముతూ ఉంటారు. మనకి చాలా విరివిగా దొరుకుతాయి చాక్లెట్స్ అక్కడ. హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ తక్కువ రేటుకే దొరుకుతాయి. మనకి ఏ ఫ్లేవర్ కావాలన్నా హ్యాపీగా దొరుకుతాయి. మనం చక్కగా కొనుక్కోవచ్చు, హ్యాపీగా తిని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవండి. నమస్తే.